ఫీవర్ వాడు కానీ అవనే కదా వాడు 20 చిన్న షెడ్ కన్వర్ట్ ఉంది వాటర్ పైప్ వచ్చేస్తుంది అదే నేను మాట్లాడతా నరేష్ అన్న నన్ను చెప్తులేదు చాలా మంది మహిళ మీద పిల్లల మీద మస్తు ఏమైనా చేయొచ్చారంటారు కదా కానీ చేయడం అదే మరి కుక్కల వల్ల ఇంత బాధ ఉన్నప్పుడు సీరియస్ తీసుకోవాలి. సో ఇప్పుడు మళ్ళీ రీటెండర్ జరుగుతుంది మళ్ళీ కలెక్షన్ స్టార్టింగ్ కూడా 2 సార్లు కంటిన్యూ చేసి ఎప్పటి వరకు వాడగట్ట వచ్చి ఏమైందని కూడా ఒకసారి అడుగుతలేడు ఏమన్నా కోర్టు రెస్పాన్స్ ఇస్తలేడు. వాడక కొడతారు వాడక ఏం చేయాలి. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రజా దర్బార్లో వచ్చిన సమస్యలు 17 వరకు వచ్చినాయి. ఎక్కువ శాతం కుక్కల గురించి వచ్చినాయి. సో అది నేను ఒక్కసారి కలెక్టర్ గారితో మాట్లాడి నేను అది ఏంటిదనేది ఒకసారి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే ఇంకా లాస్ట్ మంగళవారం నాడు 30 ఫిర్యాదుల వరకు వస్తే దాంట్లోంచి 20 సాల్వ్ చేయడం జరిగింది. శానిటేషన్ అయితే వెంటనే 2-3 డేస్లో సాల్వ్ చేసేస్తున్నాం. ఇంకా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా అవి రోడ్స్ కానీ డ్రైనేజెస్ కానీ అవి ఒకసారి టెండర్ పెట్టేసుకొని కౌన్సిల్ తీర్మానం చేసేసుకొని అప్పుడు మనం ప్రొసీడ్ అవ్వచ్చు. దానికి కొంచెం టైం పడుతుంది. తర్వాత ఇంకా ఎలాంటి సమస్యలు ఉంటాయి మనకి జగిత్యాల్లో ఇప్పుడు వచ్చే ఈ వర్షాకాలంలో అన్నీ మనం పారిశుద్ధ సమస్యలు ఎక్కువ ఉంటాయి కాబట్టి దోమల నివారణ, ఈ ఈగలు ఇవన్నీ వాలకుండా మన చుట్టూ పరిసర ప్రాంత మన పరిసర స్థలాలు ఉంటాయో ఇవన్నిటి మనం కొంచెం నీట్గా ఉంచుకొని మన ఇల్లు ఎంత బాగుంటుందో అట్లనే మన చుట్టుపక్కల అంతా కొంచెం ఖాళీ ప్లేసులు కానీ అన్ని నీట్గా ఉంచుకుంటే మనకు కొంచెం పరిశుభ్రంగా ఉండి మనకు జ్వరాలు, విష జ్వరాలు, రోగాలు రాకుండా ఉంటాయి. పిల్లలకు వాంతులు కాకుండా ఉంటాయి. సో దానివల్ల పిల్లలకు వాంతులు కూడా అవుతున్నాయి కాబట్టి కొంచెం పరిశుభ్రంగా ఉంచుకోండి, అది మీకే మంచిది కాబట్టి. అండ్ దోమలకు అండ్ ఈ ఈగలకి కొంచెం ఫాగింగ్ అండ్ స్ప్రేయింగ్ చేయించడం జరుగుతుంది. ఇప్పుడు స్పెషల్ డ్రైవ్ కింద అది కూడా స్టార్ట్ చేయించినాం. ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. అది కూడా ప్రతి ఒక్కరూ మన అనుకొని మన ఇల్లుని ఎట్లా మనం పరిశుభ్రంగా ఉంచుకుంటామో మన చుట్టుపక్కల కూడా అందరూ పరిశుభ్రంగా ఉంచుకుంటే మనకి ఎలాంటి రోగాలు రాకుండా ఎలాంటి విష జ్వరాలు రాకుండా బాగుంటుంది.